ఏదైతే అవిద్య రూపంలో ఉండి నేను 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 అనిపిస్తూ ఈ ప్రాపంచిక విషయాల పట్లే పరిగెత్తేలాగా చేస్తోందో ఆ అవిద్యని దాటకపోతే ఎప్పటికీ కూడా తెలుసుకోవటానికి సాధ్యం కాదు. అన్నిటికీ మూల కారణం ఈ అవిద్యే. ఏదో ఒక ఉపాయం ద్వారా ఆ విద్య నుంచి బయటపడాలి. అదే బోధ లక్షణము సాధకుడికి ఆవశ్యకమైనటువంటిది. అది తెలియనంత వరకు బ్రహ్మలోక పర్యంతము, ఇక్కడ హిరణ్యగర్భలోకము అని చెప్తే ఏంటంటే వైకుంఠం అన్నా, కైలాసం అన్నా, మణిద్వీపం అన్నా, ఇంకొకటన్నా ఏదన్నా కూడా ఇవి అన్నీ కూడా ఉపాసకుని యొక్క ఉపాసనా బలంతో ఉన్నట్లుగా కనిపించేటువంటిది ఆ హిరణ్యగర్భ ప్రాప్తి. అమ్మవారి రూపంలో ఉపాసన చేసిన వాళ్ళకి మణిద్వీపంలాగా, మహావిష్ణు రూపంలో ఉపాసించినటువంటి వాళ్ళకి వైకుంఠం, పరమశివుని రూపంలో చేసిన వారికి కైలాసం. ఇది ఉపాసనలో చిట్ట చివరి స్థాయికి చేరినటువంటి వాళ్ళకి. అంతకంటే తక్కువ స్థాయిలో కర్మకాండ, అంటే ఉపాసన కూడా తెలియదు, కర్మకాండ. సోమయాగం చేస్తాము, ఈ యజ్ఞం చేస్తాము, ఆ యజ్ఞం చేస్తాము, యజ్ఞాలు ఇవన్నీ కూడా కర్మకాండ. ఈ పూజ చేస్తాము, ఆ పూజ చేస్తాము. వీళ్ళకి ఏంటంటే స్వర్గలోక ప్రాప్తి. అంటే ఉపాసకుడి స్థాయి కంటే ఇది ఇంకా తక్కువ స్థాయి. పుణ్యము పాపము సమానంగా ఉంటేనేమో మళ్ళీ మనిషి జన్మ. పుణ్యం ఎక్కువగా ఉంటే స్వర్గలోకి వెళ్ళి ఆ పుణ్యం ఖర్చు పెట్టిన తర్వాత పుణ్యం పాపం సమానంగా అయినప్పుడు మళ్ళీ కిందికి రావడం. అదే పాపం అధికంగా ఉంటే కింది జన్మలకి వెళ్ళి నిమ్న జన్మలకి వెళ్ళి అక్కడ పాపాన్ని తగ్గించుకుని పుణ్యం పాపం సమానం అయితే మళ్ళీ మనిషి జన్మ. వీటన్నిటికీ అతీతమైనటువంటిది, జీవించి ఉండగానే మోక్షాన్ని పొందేటువంటిది దేని ద్వారా అంటే ఆత్మజ్ఞానం ద్వారా. అదే ఇక్కడ వివరిస్తున్నారు.